హలో నిహారిక, నిన్న నువ్వు రాసిన స్టోరీ బాగుంది. కమర్షియల్ ఎలిమెంట్స్తో చాలా బాగా రాసావు. థ్యాంక్ యూ సార్. కానీ హై బడ్జెట్ మూవీ కదా, నీకు డైరెక్షన్ ఇవ్వడం కష్టం. అదేంటి సార్, నెక్స్ట్ మూవీకి ష్యూర్గా నేనే డైరెక్టర్ అని చెప్పారుగా. ఇప్పటికే మీకు 5 స్టోరీస్ రాసిచ్చాను. ఇంకా నా మీద నమ్మకం లేకపోతే ఎలా సార్? నిహారిక, నువ్వు కొంచెం ఓపిక్గా ఉండాలి. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఒక అమ్మాయి డైరెక్షన్ చేయడం అంటే మాటలా? నీ స్టోరీస్ బాగున్నాయి, నువ్వు బాగా రాస్తున్నావు, నీకు షూర్గా ఛాన్స్ వస్తుంది. సరే, నీకు ఇమీడియట్గా ఛాన్స్ వచ్చే మార్గం చెప్పనా? చెప్పండి. నువ్వు ఒక లో బడ్జెట్ మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ రాయి, నేను ప్రొడ్యూస్ చేస్తాను. హిట్ పడితే తర్వాత ఛాన్సెస్ అవే వస్తాయి. సరే సార్. డిమోటివేట్ అవ్వకు, ఈసారి షూర్గా ఛాన్స్ ఇస్తాను. సరే సార్, స్టోరీ రాసాక మీకు కాల్ చేస్తాను. నేను ఒక అమ్మాయిగా పుట్టడమే నా తప్ప? ఎందుకు నేను ఇలా కష్టపడాలి? నేను ఒకదాన్నేనా, లేక ప్రతి అమ్మాయి ఇలాగే కష్టపడుతుందా? నాన్న, నాకు బీటెక్ చేయాలని లేదు. అదేంటి, ఎంసెట్లో అంత మంచి ర్యాంక్ వస్తే బీటెక్ చేయను అంటావేంటి? నాకు సినిమా డైరెక్టర్ అవ్వాలని ఉంది. జోక్ చేస్తున్నావా? లేదు, నిజమే చెప్తున్నా. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నావా? అవును నాన్న. సరే, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను, నీ ఇష్టం. నాన్న ఓకే అన్నారని అంత ఫీల్ అవక. నువ్వు డైరెక్టర్ అవ్వడం నాకు అంత ఇష్టం లేదు. ఎందుకు అలా అంటున్నావు? ఒక అమ్మాయి వేయండి డైరెక్టర్ అవుతానంటావేంటి? చిచ్చి, నో మోర్ డిస్కషన్స్. హలో హలో, కంగ్రాట్స్ రా. మన కాలేజ్ ఫెస్ట్లో నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకా ఫస్ట్ ప్రైజా? దేనికి? నువ్వు సబ్మిట్ చేసిన డాక్యుమెంటరీ మూవీకి రా. నేనెక్కడ సబ్మిట్ చేశాను? ఓవర్ యాక్షన్ ఆపు. నీ మెయిల్ ఐడి నుంచే మూవీ సబ్మిట్ అయింది. ఆహా, నాకు అర్థమైంది ఎవరు చేశారో. నా మెయిల్ ఐడి నుంచి మూవీ నువ్వే సబ్మిట్ చేసావు కదూ? అవును. నన్ను ఇంప్రెస్ చేయడానికి చేసావా, లేకపోతే నాకు ప్రూవ్ చేయడానికి చేసావా? రెండూ కరెక్టే. నాకు మూవీస్ అంటే ఎంత ఇష్టమో నీకు ఎంత చెప్పినా అర్థం కాదు. నా వర్క్ చూసైనా తెలుసుకుంటావని అలా చేశాను. నాకు కాదు అర్థం కావాల్సింది నీకు. నువ్వు ఒక అమ్మాయివి, నీ సేఫ్టీ గురించి ఎప్పుడైనా ఆలోచించావా? అన్నయ్య, నువ్వు చెప్పినట్టు బీటెక్ చేసి ఏదో కంపెనీలో జాబ్ చేస్తే నేను సేఫ్గా ఉంటానని గ్యారంటీ ఉందా? సేఫ్గా ఉండడం అనేది మన బాధ్యత. అంతేకాని మూవీస్లోకి వెళ్తే సేఫ్టీ లేదని నా డ్రీమ్స్ని ప్యాషన్ని చంపుకుని ఇలా గుడ్డిగా బతికేమంటావా? ఇలాంటి టైంలో నువ్వు నాకు సపోర్టివ్గా ఉండాలి, కానీ నువ్వే భయపడితే ఎలా? అది కాదు నిహారిక, నా భయం అంతా నీ సేఫ్టీ గురించి. లేకపోతే నిన్ను నేను ఎందుకు ఆపుతాను చెప్పు? ట్రస్ట్ మీ, ఐ విల్ బీ సేఫ్. నీ సపోర్ట్ నాకు ఉంటే చాలు. ఐ విల్ సపోర్ట్ యూ. ఆ రోజు ధైర్యం చేసి అన్నయ్యని కన్విన్స్ చేయకపోయి ఉంటే ఈరోజు నాకు ఈ లైఫ్ ఉండేది కాదు. నిహారిక, హాయ్, బాగున్నావా? బాగున్నా. ఏం చేస్తున్నావు ఇప్పుడు? బీటెక్ చేస్తున్నాను వర్ధమాన్ కాలేజ్లో. ఓకే, ఆంటీ వాళ్ళు ఉన్నారా? లేరు, ఊరెళ్ళారు. రేపు మార్నింగ్ వచ్చి. నిహా, అన్నీ పిలుస్తున్నాడు, మళ్ళీ కలుస్తాను. పిలిచావా? నిహా, నీకు ఒక స్మాల్ గిఫ్ట్. ఏంటి? బేసిక్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ మంచి బుక్ ఇది, నీకు బాగా హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ రా. హాయ్. వీడికేమైంది? మంచి అబ్బాయి కదా, ఎందుకు ఇలా చూస్తున్నాడు? సర్లే. ఏంటి అబ్బాయి అలా చూస్తున్నాడు? సరే, అడిగి చూద్దాం. ఏమైనా చెప్పాలా నాతో? అది ఐ లవ్ యూ. చచా, అలా చేయకూడదు. ఎందుకంత అగ్రెసివ్గా బిహేవ్ చేయడం? ఒకవేళ వాడే వచ్చి నాకు ప్రపోజ్ చేస్తే? నిహారిక, ఐ లవ్ యూ. ఓ మై గాడ్, మరీ అంత ఇమ్మెచ్యూర్డ్గా బిహేవ్ చేయకూడదు. వీడేంటి
నిజంగా వచ్చేస్తున్నాడు. నిహారిక, నీకు చెల్లి ఎలా చెప్పాలో తెలియడం లేదు, బట్ నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ యూ. సారీ సిద్, నీ మీద నాకు అలాంటి ఒపీనియన్ లేదు. మనం ఎప్పట్లాగే ఫ్రెండ్స్లా ఉందాం. ఆ రోజు నేను అగ్రెసివ్గా బిహేవ్ చేసినా లేక భయపడి పారిపోయినా నా లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్ని మిస్ అయ్యేదాన్ని. మంచి సంబంధం. ఈరోజు నిహారికని ఎలాగైనా ఒప్పించాలి. ఏం చేస్తున్నావు నేహా? చాట్ చేస్తున్నానన్న ఎవరితో? సిద్ధార్థ్తో. ఆహా, నువ్వు సిద్ధార్థని ఇష్టపడ్డానని చెప్పావు, నేను ఒప్పుకున్నాను. కానీ అతను లైఫ్లో సెటిల్ అవ్వడానికి ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు. నువ్వే అర్థం చేసుకోవాలి. నాకా నీ పెళ్లి చూడాలని ఉంది. మంచి సంబంధం వచ్చింది, ఒకసారి ఆలోచించి చూడు. నా పెళ్లి త్వరగా చేయాలనుకోవడంలో నాన్న తప్పేం లేదు. సెటిల్ అవ్వడానికి సిద్ధికి టైం పడుతుంది నిజమే. అలా అని వేరే ఎవరినో పెళ్లి చేసుకోలేను కదా, మరెలా? ఇప్పుడు నేను తీసుకునే డెసిషన్ మీదే నా లైఫ్ మొత్తం ఆధారపడి ఉంది. సిద్, నాన్న ఇద్దరితో మాట్లాడి త్వరగా సిద్ని పెళ్లి చేసుకోవడమే రైట్ డెసిషన్. ఆ రోజు నేను తీసుకున్న డెసిషన్ వల్లే నా బెస్ట్ ఫ్రెండ్ నా హస్బెండ్ అయ్యాడు. ఏంటి, వంట చేయలేదా? నాకు కొంచెం వర్క్ ఉంది, స్టోరీ సబ్మిట్ చేయడానికి ఈరోజే డెడ్లైన్. ఏదో ఒకటి చెప్తావేంటి? నీకు సినిమాలు అంటే ఇష్టం, ఒప్పుకుంటాను. అలా అని నీ రెస్పాన్సిబిలిటీస్ కూడా పక్కన పెట్టి వర్క్ చేస్తావా? రోజు నేనే కదా చేస్తున్నాను, ఈ ఒక్క రోజుకి నువ్వు చేయొచ్చు కదా. అబ్బో, చేసేది వంకాయ దొండకాయ అర్థం కాదు. చుప్ కరో, तुम भी तो सड़ा हुआ बैगन और फीका दाल बनाते हो ना. ఇప్పటిదాకా తెలుగులో బాగానే మాట్లాడావుగా, సడన్ గా హిందీ మీద పడ్డావేంటి? जा रे जा. నేను కాదు, నువ్వు జడేజా. పోరా. చిచ్చి, అసలు మినిమం రెస్పాన్సిబిలిటీ లేదబ్బా. హలో, ఒక పన్నీర్ బటర్ మసాలా అండ్ ఒక వెజ్ బిర్యానీ ఆర్డర్ తీసుకోండి. అరే, భలే ఫాస్ట్గా 10 minutesలో తీసుకొచ్చావే. ఇది రెస్పాన్సిబిలిటీ అంటే. సార్ బిల్ తీసుకోండి. ఓ ఓయ్, చికెన్ బిర్యానీయా? అసలే మా ఆవిడతో గొడవైందని తనకి ఇష్టమైన పన్నీర్ ఆర్డర్ ఇస్తే నువ్వు చికెన్ తీసుకొచ్చావేంటి బాబు? లేదు సార్, ఆర్డర్ కరెక్టే. ఎవరిచ్చారు ఆర్డర్? నిహారిక అని ఎవరో ఇచ్చారు. నిహారికి ఇచ్చింది ఆర్డర్. ఓకే. ఏంటి, ఫుడ్ ఆర్డర్ చేసావా? హా, నువ్వు ఇంటికి రాకముందే ఆర్డర్ ఇచ్చాను. మరి చికెన్తో పాటు నీకు కావాల్సిన వెజ్ కూడా ఆర్డర్ చేసి ఉండొచ్చుగా? నా కోసం నువ్వు ఆర్డర్ ఇస్తావని తెలుసు, అందుకే నేను ఇవ్వలేదు. మరి ఈ విషయం నాకు ముందే చెప్పి ఉండొచ్చు కదా. ముందే చెప్పేస్తే థ్రిల్ మిస్ అవుతుంది కదా. ఓకే ఓకే. పన్నీర్ ఆర్డర్ వచ్చినట్టుంది. Being a woman, I witnessed challenging situations in my life. But I know how to showcase my skills to handle tense situations and take right decision at right time without being emotionally weak. I am responsible. I value my relationship and I know how to keep work-life balance. I feel proud being a woman. Hello? కంగ్రాట్స్ నిహారిక, నీ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అమ్మాయి అయినా విల్ పవర్ ఉంటే ఏదైనా సాధించవచ్చని ప్రూవ్ చేసావు. నెక్స్ట్ హై బడ్జెట్ మూవీ చేద్దాం, స్టోరీ రెడీ చేసుకో. సరే సార్, థ్యాంక్ యూ. వెళ్ళాను.